ద్వారకామయి నిత్యపారాయణ. శ్రీ సాయిబాబా రోగి సంహారకుడు. ఓం విఘ్న వినాశాయ సాయినాథాయ నమః. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. ఓ శ్రీ సాయినాథ ప్రభో, నీ దివ్య పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. నీ శుభాశిస్సులతో నేను పారాయణము మొదలుపెట్టుచున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయనిదే ఫలితం లభించదు. నన్ను ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థించాలి కానీ తుచ్చమైన ప్రాపంచిక విషయాల కోసం ఆశ్రయించకూడదు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను, కానీ నేను ఇవ్వదలిచినది వారు అడిగేంత వరకు వేచి చూస్తాను. నువ్వు ముందు నా వైపు చూడు, అప్పుడు నీకు నా అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహించి కటాక్షించడమే నా పని అని దివ్యబోధ చేశావు. కానీ నిన్ను నేను ఏది కోరాలి? నేను నీకు శరణాగతున్నయ్యాను. నా బాగోగులు కష్టసుఖాలు అన్నీ నీవే చూసుకో. నా హృదయకమలం అనే పుష్పాన్ని నీకు మనసా వాచా కర్మణ అర్పిస్తున్నాను స్వామి. బాబా తన భక్తులు బాధలు వ్యాధులు నయం చేసి రక్షించేవారు. ఆ కరుణామూర్తి చూపుతో ఎలాంటి రోగాలైనా సరే నిర్మూలమయ్యేవి. ఒక్కొక్కసారి వింత వైద్యాలు చేసేవారు. కొందరు భక్తులకు కలలో కనిపించే రోగముక్తులను గావించారు. సాయిబాబా తానెప్పుడూ భగవంతుడినని చెప్పలేదు. వారు ధునిలోని విభూతి పెట్టి భక్తుల రోగాలను పోగొట్టేవారు. ఆయన ఒక్క మాటతో రోగాలు మటుమాయము చేసిన సందర్భాలు అనేకము కలవు. సాయి నిషిద్ధ ఆహారము రోగుల చేత తినిపించినప్పటికీ అదే దివ్యౌషధాలుగా పనిచేసేటిది. భీమాజీ పటేలు అను భక్తునికి క్షయవ్యాధి బాగా ముదిరి రక్తం కక్కేవాడు. అతడు బాబా సన్నిధికి రాగా, నీవు ఆతృత పడవద్దు, నీ కష్టాలన్నీ గట్టెక్కాయి. ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి కష్టాలన్నీ నిర్మూలించబడి సుఖ సంతోషాలు పొందుదురు. ఇక్కడ ఫకీర్ ఎంతో దయామయుడు, కరుణామయుడు అని అన్నారు. తర్వాత దానికి ఆరోగ్యం చేకూరింది. ఆనాటి నుంచి భీమాజీ శ్రీ సాయిబాబా వ్రతము ప్రారంభించాడు. ఒకసారి బూటీ విరేచనాలతో బాధపడుచుండెను. అతడు సాయి దర్శనానికి వచ్చి దూరంగా నిల్చున్నాడు. బాబా అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరోచనములు చేయకూడదు అన్నారు. అతనిచే బాదం పప్పు, పిస్తా, అక్కురుటు మొదలైన నిషిద్ధ ఆహారం తినిపించి వ్యాధి తగ్గించారు. ఆళంది అనే సన్యాసి చాలా సంవత్సరముల నుండి చెవిపోటుతో బాధపడేవాడు. అతడు సాయి సన్నిధికి చేరగానే అల్లా అచ్చా కరేగా అన్నారు. అంతే, చెవిపోటు తగ్గిపోయింది. దత్తపంత్ అనే సాయి భక్తుడు 14 ఏళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడేవాడు. వానికి బాబా ఊది పెట్టి ఆశీర్వదించారు. అతని కడుపు నొప్పి తగ్గిపోయింది. గంగాధర్ అనే పండితుడు చాలా సంవత్సరముల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట మీద చేయి వేసి, భగవంతుడు నీ వ్యాధి తగ్గిస్తాడు అన్నారు. అంతే, వ్యాధి నివారణ అయింది. బాబాసాహెబ్ మిరీకర్ సాయి భక్తుడు. ఒకరోజు అతడు శ్యామ కలిసి చితలి వెళ్ళారు. ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. సాయిబాబా అనుగ్రహంతో ఏ ప్రమాదము జరగలేదు. భగవంతుని ఆజ్ఞ లేకుండా తేళ్ళు, పాములు వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు. అందుచేత అనవసరమైన కలహాలలో జోక్యం చేసుకోకూడదు, జీవులను హింసించకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అని తరచూ సాయి అనేవారు. ఒకసారి బాంద్రా నివాసికి ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి భయపెట్టేవాడు. అందుచేత అతనికి నిద్ర కరువైపోయింది. అప్పుడు ఒక సాయి భక్తుడు సాయి ఊది పొట్లం ఇచ్చి తల క్రింద పెట్టుకొని పడుకోమని చెప్పాడు. ఆ విధంగా చేయగా అతనికి కలత నిద్ర పట్టింది. అప్పటి నుంచి అతను ప్రతి గురువారం శ్రీ సాయిబాబా వారి ఫోటోకు మాల వేసి నివేదన చేసేవాడు. సాయిబాబా బ్రహ్మజ్ఞానం ప్రసాదించటం. ఒకసారి భక్తుడు ఒకడు సాయిని భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయనను దర్శించడం ఎలా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా వాణిని దగ్గరలో ఉన్న మార్వాడి వద్దకు వెళ్ళి 100 రూపాయలు తెమ్మని పంపించారు. మార్వాడి డబ్బు లేదని చెప్పాడు. ఆ విధంగా 2 వ్యక్తులు డబ్బులు లేవని చెప్పారు. తర్వాత బాబా ఆదేశానుసారం నానా చీటీ రాసి మార్వాడికి పంపాను. తక్షణమే అతడు 100 రూపాయలు పంపాను. బాబా భక్తుని వైపు చూసి, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అన్నారు. అధికారి అయిన నానా చీటీ వ్రాసి పంపగా మార్వాడి డబ్బు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి తేలిందేమిటంటే అర్హత కలవారికి మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. ఒకసారి మిక్కిలి ధనవంతుడైన వ్యక్తి సాయిని దర్శించి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమనను. బాబా, నా వద్దకు వచ్చే భక్తులు సాధారణంగా ఈహలోక సుఖములనే అడుగుతారు. నీ వల్ల బ్రహ్మజ్ఞానము కావాలని ఎవరూ అడుగరు. నీవు కోరిన కోరిక నాకు చాలా సంతోషంగా ఉన్నది అని ధనవంతునితో అన్నారు. పిమ్మట ఒక బాలుని పిలిచి 5 రూపాయలు అప్పుగా తెమ్మని పంపించారు. ఆ బాలుడు 2-3 చోట్ల ప్రయత్నించి విఫలుడయ్యాను. ఆ ధనిక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా తీసి ఇవ్వలేదు. మీది మిక్కిలి బాబాను బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని తొందరపెట్టసాగాను. అప్పుడు ధనవంతునితో, సాయిబాబా, నేను 5 రూపాయల గురించి చేయు ప్రయత్నము చూచుచున్నావు కదా, నీకు అర్థం కాలేదా?
బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం. అది సంపాదించాలంటే చాలా కష్టం. అది సంపాదించుటకు యోగ్యతను కలిగి ఉండాలి. బ్రహ్మజ్ఞానము సంపాదించుటకు నాది అను అహంకార మమకారములను వదిలివేయవలను. బ్రహ్మము అనున్నది ఎచటనో లేదు. అది నీయందును నాయందును సమస్త జీవుల యందును కలదు. జయాపజయములు సుఖదుఖములు సమానముగా భావించవలను. పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము అను 5 రూపాయలతో నీకు సంబంధం లేని నాడు బ్రహ్మ సాక్షాత్కారము లభించును అని బాబా మందహాసంతో వివరించారు. అప్పుడు ఆ ధనవంతుడు తనకు 5 రూపాయలు సమర్పించే అర్హత ఉన్నను తాను పట్టించుకోలేదు. తన తప్పిదమును బాబావారు సున్నితముగా వివరించినందుకు తపన చెందెను. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నుమభీష్టదం చతుర్మఖేరతనయం శ్రీనివాసం భజేనిశం. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. జై సాయిరామ్.